ముఖ్యాంశాలు. పుంగనూరు 24వ వార్డులోని ఉర్దూ పాఠశాలను అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరుగుతుందని పుంగనూరు కమిషనర్ లోకేశ్వర్ వర్మ హామీ. పుంగనూరు రూరల్ మండలం నక్కబండలోని ఇంటి స్థలం ఘర్షణను నివారించిన పుంగనూరు ఆర్ఐ రెడ్డప్ప. పుంగనూరు అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన భక్తులకు స్థానిక శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో 40 రోజుల పాటు అన్నదాన వితరణ. వార్తల్లోని వివరాలు. పుంగనూరు పురపాలక సంఘ పరిధిలోని 24వ వార్డులోని ఉర్దూ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని పుంగనూరు కమిషనర్ లోకేశ్వర్ వర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు రక్షిత మంచినీటి సరఫరా చేయడం జరుగుతుందని, అంతేకాకుండా సమర్థిస్తులు విద్యార్థులందరికీ ఇవ్వనున్నట్లు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం పేద విద్యార్థులకు పప్పు ధాన్యాలు అందించడం జరుగుతుందని, పాఠశాల అభివృద్ధికి నిరంతరం తోడ్పాటు అందించనున్నట్లు ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో పుంగనూరు సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ హరిప్రసాద్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కొత్తపేట మున్సిపల్ ఉర్దూ పాఠశాల నందు మౌలిక వసతుల కల్పనకు మన గౌరవనీయులు పట్టణ సిఐ గారు చంద్రశేఖర్ గారు, ఎస్ఐ గారు హరిప్రసాద్ గారు కూడా వారి చేతులు అందిస్తున్నందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వాటర్ కౌన్సిల్ గారు అయినటువంటి మన ఇబ్రహీం గారి ఆధ్వర్యంలోనూ మిగిలినటువంటి మా కౌన్సిల్స్ అందరి సహకారంతోనూ ఈ పాఠశాలకు కావాల్సినటువంటి మౌలిక వసతులను కూడా కల్పించడం జరుగుతుంది. మన సిఐ గారు, ఎస్ఐ గారి సహకారంతో ఈ మున్సిపల్ ఉర్దూ పాఠశాలకు వాళ్ళకు వాటర్ ప్యూరిఫైయర్ ఒకటి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు మొత్తం ఉన్న పిల్లలందరికీ కూడా కావాల్సినటువంటి యూనిఫామ్లు, వాళ్ళకి కావాల్సిన బట్టలు, అలాగే మన ఎస్ఐ హరిప్రసాద్ గారు ఇంకొక అడుగు ముందుకు వేసి బక్రీద్ పండుగ ముందుకు వస్తుంది కాబట్టి ఈ పాఠశాలలో ఉన్న పిల్లల్లో ఎవరైతే అత్యధిక పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు 15 కుటుంబాలకు 10 రకాలకు సంబంధించినటువంటి పప్పు ధాన్యాలు, నూనెలు మొత్తం అన్ని కలిపి బక్రీద్ తోఫా కింద అందిస్తున్నందుకు హరిప్రసాద్ గారు నిజంగా నేను ఈరోజు అభినందిస్తూ ఉన్నాను. వీరిలాగా మరికొంతమంది ముందుకు వచ్చి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా చేయూతనించేదానికి పుంగనూరు ప్యాలెస్ కాంపౌండ్ లోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో స్థానిక హరిహర సుతన్ అయ్యప్ప అన్నదాన ట్రస్ట్ వారు అయ్యప్ప మాల ధరించి దీక్షలో ఉన్న భక్తులకు 40 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధి కృష్ణస్వామి ఎస్ఆర్టీవీకి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా హరిహర సుతన్ అయ్యప్ప స్వామి ట్రస్ట్ వారు మండలం పాటు అయ్యప్ప భక్తులకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ అని తెలియజేశారు. ఎవరైనా అయ్యప్ప స్వామి భక్తులకు అన్న వితరణ చేయడానికి ముందుకు వస్తే వారి పేరు మీద కూడా ఆ రోజు అయ్యప్ప భక్తులకు అన్న ప్రసాదం ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం స్వామియే శరణమయ్యప్ప, ఓం శ్రీ హరిహర సుతన్ ఆనంద చిత్తనయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. శ్రీ హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ తరఫున 8వ సంవత్సరము అయ్యప్ప స్వాములకి హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ కార్యక్రమం ద్వారా 8వ సంవత్సరం గాను అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. సదా ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో ఈ హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ కింద కనీసం ప్రతిరోజు స్వాములకి ఒక 200 నుండి ఈ కార్యక్రమము 10 రోజులు 20 రోజుల తర్వాత 700 మంది 800 మంది దాకా భిక్షా కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు వచ్చి మాతో సహకరించి ఎంతో తృప్తిగా ఈ భోజన కార్యక్రమాన్ని స్వీకరించి
వాళ్ళ పనులకు వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తాగ్రేసులు అంటే పుంగునూరు వాస్తవ్యులు, చుట్టుపక్కల పల్లెల్లో ఉండే అయ్యప్ప స్వామి భక్తులు, సివిల్ సాములు ఎంతోమంది విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తూ ఉండేవాళ్ళు. అన్నదాత ప్రభులు వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ధనధాన్యాలు చేకూరుస్తూ ఎల్లప్పుడూ సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ అన్నదాన కార్యక్రమానికి 41 రోజుకు గాను మన పుంగనూరు మున్సిపాలిటీ వారు కమిషనర్ గారు లోకేష్ వర్మ గారు ఆధ్వర్యంలో నీళ్లు ఉచిత సరఫరా చేయబడుతుంది. అదేవిధంగా ఈ దేవస్థానానికి మాకు ముఖ్యంగా సోమేశ్వర దేవాలయం అర్చకులు సోము గారు ఈ దేవాలయానికి ఇచ్చి ఎటువంటి విరాళము తీసుకోకుండా ఎంతో సహకరించినందుకు గాను ఈ దేవాలయం అర్చకుల గారికి హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రెండవది ఏమంటే ప్రతి సంవత్సరము మినరల్ వాటర్ మారమ్మ గుడి పూజారులు అయినటువంటి వారు ఈ కార్యక్రమానికి ఉచిత నీటి సరఫరా, తాగునీరు సౌకర్యాన్ని వాళ్ళ కర్తవ్యంగా భావించి మాకు ఎంతో సహకరించి మాకు ఈ విరాళాన్ని ఎంతో దయార్థ హృదయంతో మాకు సప్లై చేస్తున్నారు స్వామి. వారికి కూడా మారమ్మ గుడి పూజారి అయినటువంటి వారికి కూడా హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ప్రతి స్వామికి సంధ్యావందనం చేసి సూర్య నమస్కారం ముందే స్వామివారిని మంగళహారతి తీసుకొని మధ్యాహ్నం పూట వాళ్ళకి సరైన భోజన సౌకర్యం హోటల్లో దొరకనందున ఎన్నో రోజులు గమనించి నాకు శక్తి లేకపోయినా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆ పరమాత్ముని యథావిధిగా పాటిస్తే ఆయన అనుగ్రహించా. ఇది నా శక్తి కాదు, భగవంతుని ఆశీర్వాదము, ఆ పరమాత్ముని దయాభిక్ష. ఈ దయాభిక్షకి భగవంతుడు ఎవరినో ఒకరిని ఎంచుకొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నాడు. ఆ శబరిగిరి వాసునికి మనస్ఫూర్తిగా ఎల్లవేళలా ఆ భగవంతుని ఆశీర్వాదము అన్నదానం చేసే ప్రతి ఒక్క భక్తునికి ఆ శబరిగిరి వాసుడే ఇక్కడికి వచ్చి వారి ద్వారా జరిపిస్తున్నాడు అనే ఒక సదుద్దేశం తప్ప, ఇందులో నేను ఒక సైనికుడు మాదిరిగా కష్టపడే వ్యక్తే తప్ప దీంట్లో నా ఆర్థిక పెట్టుబడి కానీ ఆర్థికంగా నేనేమో ఇక్కడ తెచ్చి వాళ్ళకు చేస్తాననే ఉద్దేశపూర్వకంగా నాకు ఎటువంటి శక్తి ఇయలేదు భగవంతుడు. ఈకపోయినా నాకు సహకరించే ప్రతి భక్తుడు అయ్యప్ప స్వామి భక్తుడుగానే భావిస్తూ సహకరించిన మహానుభావులు ఎందరో మహానుభావులు అందరికీ చల్లగా భగవంతుని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సెలవు చేస్తున్నాను. పుంగనూరు రూరల్ మండలం నక్కబండలోని ఓ ఇంటి స్థల విషయం అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. విషయం తెలిసిన పుంగనూరు రెవెన్యూ అధికారి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి విచారణ గావించారు. ఈ సందర్భంగా ఆర్ఐ రెడ్డప్ప మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటే తప్పనిసరిగా తహసీల్దారు కార్యాలయం నుండి ఇంటి పట్టా మంజూరు చేయించుకొని ఆ తర్వాత ఇంటి నిర్మాణానికి పూనుకోవాలని, ఖాళీ స్థలం ఉంది కదా అంటూ ఆక్రమించి ఇళ్ల నిర్మాణానికి ప్రజలు పూనుకుంటే చట్టరీత్యా చర్యలు చేపట్టి కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. దీంతో స్థల వివాదం కాస్త సద్దుమణిగింది. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రమణ, ఎంపీటీసీ యశ్వంత్, నక్కబండ కాలనీ వాసులు పాల్గొన్నారు. నేను ఏర్గడపాలెంలో పారిపోయినాను ఉంటాడు. సరే ఉండి మాకేం బాధ లేదు. ఒకవేళ ఆయన పట్టా తెచ్చినా కూడా ఆ పట్టా ఇష్యూ చేసిన సంవత్సరంలో ఆయన ఎక్కడున్నాడు నివాసము, రెసిడెన్సీకి సంబంధించి ఏముంది, రేషన్ కార్డు బేస్ చేసుకుని ఇచ్చారా నీకు? అప్పటికి ఆధార్ కార్డులు లేవు సార్, 2004 ఆధార్ కార్డులు లేవు. నీకు ఏం బేస్ చేసుకుని ఇల్లు ఇచ్చినారు? ఆల్మోస్ట్ వాళ్ళు ఊర్లో ఉండే వాళ్ళకి ఏం అంటే కనీసం అంటే రేషన్ కార్డు అన్నా ఉండాలా, నేను సొంత మండలంలో బాడీకో పడ ఉన్నా కూడా ఇచ్చినారు.
ఏమి ఈ మండలంలో లోకల్ ఎవరైనా పాడిపోయింటే కూడా ఇచ్చినారు. దాన్ని కూడా రేషన్ కార్డు బేస్ చేసుకుని ఇచ్చింటారు. రేషన్ కార్డు లేకుండా ఏ పట్టాన్ని అలాంటప్పుడు నీకేమి ఇచ్చినారు 2004లో ఇచ్చినప్పుడు? పుంగనూరు పట్టణ సమీపంలోని పలంనేర్ రోడ్డులో గల ఓం శక్తి అమ్మవారి ఆలయంలో తమిళ ఆడి నెల సందర్భంగా రేపు అమ్మవారికి పాలు గంజితో అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఓం శక్తి భక్తులు తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రతి ఏటా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఆడి నెలలో అభిషేకాలు విశేష పూజల్ని నిర్వహించడం ఆనవాయితీ అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆడి నెల ప్రారంభమై ఇప్పటికే 10 రోజులు జరుగుతున్నది. మేలుమరత్తూరు అమ్మవారి ఓంశక్తి అమ్మవారి సాంప్రదాయ ప్రకారం అక్కడ కూడా ఈ ఆడి మాసంలో మహాతల్లికి మహావైభవంగా పాలాభిషేకము, గంజి, అగ్గిశెట్టి సాంప్రదాయ ప్రకారంగా చేస్తారు. కాబట్టి అదేవిధంగా మనం కూడా ఊనూరులో ఓంశక్తి అమ్మవారిని ఇక్కడ మనము బాలాజీ థియేటర్ పక్కలో విగ్రహం పెట్టుకున్నాం. కాబట్టి ఆ సాంప్రదాయ ప్రకారమే మనం ప్రతి సంవత్సరము కూడా ఇదే ఆడి మాసం నెలలో మనం కూడా అక్కడ ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా మనం కూడా అతి వైభవంగా మనం అమ్మవారికి పాలాభిషేకము, గంజి, అగ్గిశెట్టి భక్తాదులు అందరూ కూడా పాల్గొంటారు. కాబట్టి ఇక్కడ కూడా ఆ ప్రకారమే మనము చేస్తూ ఉన్నాం. రేపు ఉదయం అంటే బుధవారం నాడు 26వ తేదీ రేపు ఉదయం 8 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు మహాతల్లికి పాలాభిషేకము, అగ్గిశెట్టి, గంజి కూడా పోసేవాళ్ళు ఉంటారు. కాబట్టి భక్తాదులందరూ కూడా ఎక్కువ మంది పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా కూడా మనము ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉన్నాము. మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం అభిషేకం కూడా ఉంటుంది అమ్మవారికి. అందరూ కూడా భక్తాదులందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటాం. ఓం శక్తియే పరాశక్తియే, ఓం శక్తియే ఆది పరాశక్తియే, ఓం శక్తియే మధురధియే, ఓం శక్తియే, ఓం వినాయక, ఓం శక్తియే, ఓం కామాక్షియే, ఓం శక్తియే, ఓం బంగారు కామాక్షియే, ఓం 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 శక్తి అమ్మ తాయే ఆత పరాశక్తి. రేపు బుధవారము 26వ తేదీ అగిశెట్టి, గంజి, పాలు 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు అమ్మవారికి అన్నీ చేస్తూ ఉన్నాము. భక్తాదులు అందరూ వచ్చి ఈ పూజలో పాల్గొని అందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అందరూ బాగుండాలని మేము ఈ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. వానలు పడాలా, రైతులు, వ్యాపారస్తులు, బీదా సాధారణంగా అందరూ బాగుండాలని ఇది మేము చేస్తున్నాము. మేలుమరుతూరులో చేస్తూ ఉంటారు. వాళ్ళు మేలుమరుతూరు స్వామి అడిగారు, ఆయన వచ్చి ఈ సన్నిధానంలో మీరు చేయండి అని మాకు ఉత్తరం ఇచ్చినారు. కాబట్టి మేము ఇది ఎక్కువ చేస్తున్నాం. భక్తులు అందరూ వచ్చి దీంట్లో పాల్గొని అందరూ బాగుండాలని మేము ఈ కార్యము పెద్దవాళ్ళ ఆశీర్వాదంగా మేము చేస్తూ ఉన్నాము. మీరు వచ్చి అందరూ అమ్మవారి ఆశీర్వాదం చేసుకోవాలని మేము కోరుతున్నాము. పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు రూరల్ మండలంలోని షికారిపాలెం తదితర ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం పర్యటించడం జరుగుతుందని స్థానిక ఎంపీపీ నరసింహులు ఒక ప్రకటనలో తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నమస్కారం, ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుంగనూరు 24వ వార్డులోని ఉర్దూ పాఠశాలను అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరుగుతుందని పుంగనూరు కమిషనర్ లోకేశ్వర్ వర్మ హామీ. పుంగనూరు రూరల్ మండలం నక్కబండలోని ఇంటి స్థలం ఘర్షణను నివారించిన పుంగనూరు ఆర్ఐ రెడ్డప్ప. పుంగనూరు అయ్యప్ప స్వామి మాల ధారణ చేసిన భక్తులకు
స్థానిక శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో 40 రోజుల పాటు అన్నదాన వితరణ. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి SRTV వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.